అన్ఎక్స్‌ప్లెయిన్డ్‌గా డ్రై కాఫ్ వస్తుందా? బ్రీతింగ్ డిఫికల్టీ ఏమన్నా ఉందా? ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు రుమటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. నేను డాక్టర్ నాగమోనిక కొత్తపల్లి, రుమటాలజీ, కిమ్స్ సీతంధార. కొంతమందిలో ఏంటంటే ఎక్కువ పొడి దగ్గు రావడం కానీ, నడుస్తుంటే ఆయాసం రావడం కానీ కంప్లెయింట్స్ ఉండొచ్చనమాట. ఇలాంటి వాళ్ళల్లో లంగ్‌లో ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే ప్రాబ్లమ్ ఉండొచ్చు. మామూలుగా ఏంటంటే మన లంగ్‌లో చిన్న బెలూన్స్ ఉంటాయన్నమాట. ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్స్‌చేంజ్ జరుగుతుందో ఆ ఆక్సిజన్ ఎక్స్‌చేంజ్ జరిగే ప్లేసెస్‌లో స్కారింగ్ వస్తే దాన్ని మనం ఐఎల్‌డి అంటాం. ఇలాంటి ఐఎల్‌డికి మల్టిపుల్ కాజెస్ ఉండొచ్చు. అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్నిసార్లు హీల్ అయిన తర్వాత అలా రావచ్చు. లేదా ఏదైనా మనకి కొంతమందికి హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అని పీజియన్ డస్ట్ అది ఏమన్నా పడకపోయినా లేదా వేరియస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు. అలానే వన్ ఆఫ్ ద కాజ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కూడా మనకు ఐఎల్‌డి అనేది ఉండొచ్చు. సో వేరే సిమ్టమ్స్ లైక్ ఫీవర్, జాయింట్ పెయిన్స్ చిన్నగా ఉండి ఐఎల్‌డి ఉంటే ఆటో ఇమ్యూన్ వర్కప్ చేసుకొని మీరు రుమటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి.